హాయ్ హలో ఫ్రెండ్స్, ఇది గొలివేపల్లిలో ఉన్న ఉమ్మక్క వాళ్ళ గార్డెన్ అండి. చాలా పెద్ద గార్డెన్ అండి. దీనిలో అక్క వాళ్ళ గార్డెన్లో పువ్వులు, ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయండి. ఇవేమో ఇండోర్ ప్లాంట్స్. ఈ పర్పుల్ కలర్లో కనిపిస్తున్నాయి చూసారా, అవేమో కేశవర్ధిని ప్లాంట్స్ అండి. నాకు ఒక్కసారి ఇచ్చారు కానీ బతకలేదు అప్పుడు. చూసారా కలర్ ఎంత బాగుందో. సీడ్స్ పడి బాగా వచ్చేస్తాయంటండి. బిళ్ళగన్నేరు ప్లాంట్స్, తులసమ్మ ప్లాంట్స్. ఇక్కడ కనిపించేది పుదీనా ప్లాంట్ అండి. అక్క వాళ్ళది పుసక నేల అండి. ఇక్కడ కొన్ని టమాటా ప్లాంట్స్, మిర్చి ప్లాంట్స్, వంగ కూడా పెట్టారు. ఇవి అవి అని కాకుండా పువ్వులు అన్నీ పెట్టారండి. కూరగాయలు అయితే వాళ్ళ ఇంట్లో కూడా సరిపోతాయి. ఇండోర్ ప్లాంట్స్ చూసారా ఎలా ఉన్నాయో. ఇక్కడికి వచ్చి తులసమ్మ ప్లాంట్స్, కొన్నేమో జామ చెట్లు కూడా పెట్టారు. ఇటు సైడ్ అంతా చాలా వరకు కూరగాయ ప్లాంట్స్ పెట్టారు. ఈ బంతి చూసారా రంగులు ఎలా ఉన్నాయో. ఇండోర్ ప్లాంట్స్ ఇక్కడ కొన్ని పెట్టారు. ఇదంతా పుసక నేలండి. వారి పాప మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది అప్పటికి. అప్పుడంతా ఇల్లంతా రెడీ చేస్తున్నారు. 2 కలర్స్, ఆరెంజ్ కలరు, ఎల్లో కలరు. అదేమో రబ్బర్ ప్లాంటు, కొన్నేమో హ్యాంగింగ్ పాట్స్ అనమాట. దానిలో హ్యాంగింగ్ ప్లాంట్స్ కూడా పెడతారు కదా. ఇదేమో మధ్యలో ఎంట్రన్స్, చిన్న గేట్ ఉంటుంది ఇటు సైడు. ఇటువైపు చిక్కుడుకాయలు అన్నీ పెడతారు ఎక్కువగా. ఇక్కడ కాస్మోస్ ఎక్కువగా ఉంటాయండి. చిన్న చిన్న ఫ్లవర్స్ మొక్కలు ఉన్నాయి చూసారా, అవే. కొన్ని మొక్కలు తీసేస్తున్నారు. గేటు బయట అయితే చెర్రీ టమాటో ప్లాంట్ చాలా పెద్దదండి. ఎన్ని కాయలు కోసామో ఆ రోజు. ఇక్కడ చిన్న కొలంలాగా చూసారా ఇక్కడ. ఇదేమో ఇండోర్ ప్లాంట్ లెమన్ గ్రాస్. దీనిలో ఈ కొలంలో తాబేళ్ళు ఉన్నాయి చూసారా. తాబేళ్ళు లక్ష్మీదేవితో సమానం అంటారు కదా. ఇది లెమన్ గ్రాస్ అండి. కొన్ని ఇండోర్ ప్లాంట్స్. అప్పుడే హౌస్ రెడీ చేస్తున్నారు. మరి మీకు కూడా ఉమ్మక్క వాళ్ళ గార్డెన్ నచ్చితే మీరు కూడా వెళ్ళి విజిట్ చేయండి. థ్యాంక్ యూ.